అందరికీ నమస్కారం. తిరుపతి ఘటనలో కుట్ర, ఆ ఇద్దరు వ్యక్తులు దీనికి కారణం. ఈ విషయాలను తెలుసుకుని వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ అయ్యేవాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వైకుంఠ ఏకాదశికి పటిష్టమైన చర్యలు, కట్టుదిట్టమైన ప్రణాళికలతో టీడీపీ భక్తులకు సేవలు అందిస్తుందని ఈరోజు ఉదయమే భక్తుల ప్రశంసల వెలువ కురిపించారు. కానీ సాయంత్రం అయ్యేసరికి అనుకోని సంఘటన జరిగింది. టికెట్లో జారీ దగ్గర తోపులాట, తొక్కిసలాట జరిగి 6 కన్నుమూశారు. మరింత మంది గాయాల పాలయ్యారు. దీని అంతటికీ ఇద్దరు వ్యక్తులు కారణమని భక్తులు ఆరోపిస్తున్నారు. కావాలనే వారు ఉద్దేశపూర్వకంగా ఈ పని చేశారని అంటున్నారు. దీంతో ఇప్పుడు ఆ ఇద్దరు ఎవరా అని టీటీడీ అధికారులు, పోలీసులు ఆరా తీస్తున్నారు. వాళ్ళు ఎవరు, ఎందుకు చేశారు ఇదంతా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే, టికెట్ల జారీ క్యూ లైన్ దగ్గర అనారోగ్యంతో ఆయాసపడుతున్న వృద్ధురాలను గుర్తించి గుంపు నుండి తప్పించి గేటు లోపలికి తీసుకువెళ్లేందుకు టీటీడీ సిబ్బంది ప్రయత్నించారు. దీనికి వృద్ధురాలి వెనుకున్న భక్తులు కూడా సహకరించారు. ఆమె ఒక్కదినే లోపలికి తీసుకుని వెళ్తున్నారు. కానీ ఇంతలోనే కొద్ది దూరంలో కేకలు, అరుపులతో దుమారం ఇచ్చింది. అక్కడి నుంచి అది ఎక్కువై తోపులాటగా మారింది. అది ఎవరు చేశారు అన్నది మాత్రం తెలియడం లేదు. ఒక్కరు లేదా ఇద్దరు చేశారా, లేదా ఏకంగా ఒక గుంపు చేసిన పని అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.